హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజైతే సాటర్డే నైట్ మాకు దగ్గరలో దుబ్బాకలో మార్కెట్ జరుగుతుంది. అక్కడ మా తమ్ముడు నైట్ వెళ్ళి ఫిష్ తెచ్చాడు. అక్కడనే కోపించుకొని తీసుకొని వచ్చాడు. అయినా కానీ మనం ఇంటికి వచ్చాక కొంచెం ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అందులో చేప గుడ్లు కూడా వచ్చాయి. అంటే దాన్ని శన అంటారు మా అమ్మ వాళ్ళు గిట్లా. వాటిని తీసి పక్కకు పెడుతుంది. ఆ చేప ముక్కల్ని మంచిగా ఉప్పు పెట్టి ఫ్రెష్గా మళ్ళొకసారి కడుగుతుంది. కడిగితేనే అప్పుడు మనకు కొంచెం మంచిగా వండుకొని తినబుద్ధి అవుతుంది. వాళ్ళు కడిగిరు కదా అని మనం కూడా అట్లాగే వదిలిపెట్టి వండుకోకూడదు. దొడ్డుప్పు వేసి మంచిగా నీట్గా కడుగుతుంది మా అమ్మ. అప్పట్లోపు మా లడ్డయ్య కూడా ఆకలేస్తుంది అని యాపిల్ తినుకుంటా నాకు మంచి స్టోరీ చెప్తున్నాడు. వానికి ఎప్పుడు దొరికితే అప్పుడు స్టోరీస్ గుర్తుకొస్తూనే ఉంటాయి. చూసారా దొడ్డుప్పు. ఈ దొడ్డుప్పుతోటే మా అమ్మ ఫిష్ను మొత్తం క్లీన్గా కడిగేస్తుంది. ఒక 15 మినిట్స్ వరకన్నా ఆ ఫిష్ను పూర్తిగా కడిగేస్తుంది. మా తమ్ముడు ఫిష్తో పాటు మా లడ్డు కోసము ఫ్రూట్స్ దిల్కుషి కూడా తీసుకొని వచ్చాడు. ఆ దిల్కుషి అంటే కూడా లడ్డుకు ఇష్టము. ఎంత ఇష్టంగా చూసుకుంటూ తింటున్నాడో చూడండి. ఆ స్మెల్ కూడా చూస్తున్నాడు. దాన్ని తినేదాకా ఒక పట్టు పడతాడు. వదిలిపెట్టడు కంప్లీట్ అయ్యే వరకు. అప్పట్లోపు మా అమ్మ పొయ్యి మీద ఫిష్ కర్రీ రెడీ చేస్తుంది. చింత పులుపు పక్కకు తీసుకొని పెట్టుకొని అందులోనే ముందే ఉప్పు కారం వేసి పెడుతుంది. ఆనియన్స్ కూడా బాగా ఎక్కువగా వేస్తుంది అన్నట్టు, కొంచెం పులుసు చిక్కగా ఉండనీకి అన్నీ రెడీగా పెట్టుకుంటుంది. అప్పట్లోపు మా తమ్ముడు నాకు దానిమ్మ పండు ఒలిచి ఇస్తున్నాడు తినడానికి. దానిమ్మ పండు తింటే బ్లడ్ ఎక్కువగా పుడుతుందని దానిమ్మ పండు కూడా తెచ్చాడు. అవి ఒలుచుకొని అందరం తిన్నాము. అప్పట్లోపు పొయ్యి మీద ఉన్న ఫిష్ కర్రీ కూడా రెడీ అవుతుంది. అది ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామని చాలా ఆశగా ఉన్నాము. అందులో లాస్ట్ ఫిష్ కర్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు దించేటప్పుడు కొత్తిమీర వేసుకొని ఫిష్ కర్రీ దించేస్తే ఫిష్ కర్రీ సూపర్గా ఉంటుంది. అయితే మా అమ్మ కదిలించకు అంటుంది. ఎందుకంటే ఫిష్ ముక్కలు ఉత్తగానే ఉడికిపోతాయండి. వాటిని కదిలిస్తే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి. అందుకనే పూర్తిగా కర్రీ ఉడికే వరకు కదిలించద్దు అంటది. రైస్ కూడా పెట్టేసింది. రైస్ కాగానే అందరం కూర్చొని ఫిష్ కర్రీ వేసుకొని ఫిష్ ముక్కలు వేసుకొని మరియు చేప ఫ్రై కూడా, చేప గుడ్లు ఉంటాయి కదండి, ఎగ్స్, వాటిని కూడా మా అమ్మ మంచిగా ఫ్రై చేసింది. నేనేం తినా, మా అమ్మ ఒక్కతే తింటుంది. ఫిష్ కర్రీ వేసుకొని మనిషికి ఒక ముక్క వేసుకొని అన్నంలో పెట్టుకొని అందరం తినేసాము. కర్రీ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ కర్రీ మీకు కావాలి అంటే, మా అమ్మ ఎలా వండుతుందో కావాలి అంటే వీడియో కూడా పెడతాను.